వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. నేను జమీమా. డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ బట్టల షోరూంలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగినట్లుగా తెలుస్తోంది. 110 మంది పీఎఫ్ డబ్బులు మాయమైపోయాయని, ఈ విషయంపైనే యాజమాన్యమే మోసగిస్తున్నట్లుగా వారు వాపోతున్నారు. నిజామాబాద్ నగరంలో ఉన్న ఒక ప్రముఖ బట్టల షోరూం యాజమాన్యం తమ వద్ద పనిచేస్తున్న సుమారు 110 మంది ఉద్యోగుల భవిష్య నిధి అనగా పీఎఫ్ డబ్బులను అక్రమంగా వాడుకుంటూ మోసగిస్తున్న వైనం వెలుగులోనికి వచ్చింది. పీఎఫ్ డబ్బులు ఖాతాలో జమ కాకపోవడంతో తీవ్రమైన ఆందోళనకు గురైన ఉద్యోగులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఈ పీఎఫ్ సొమ్ము విషయంలో షోరూం యాజమాన్యం తీవ్రమైన అక్రమాలకు పాల్పడుతున్నట్లు కార్మిక సంఘాల ద్వారా తెలుస్తోంది. షోరూంలో పనిచేస్తున్న 110 మంది ఉద్యోగుల నెలవారీ జీతాల నుంచి వారి వాటా పీఎఫ్ సొమ్మును యాజమాన్యం క్రమం తప్పకుండా కోతలు విధిస్తోంది. ఇక ఉద్యోగుల జీతాల నుంచి కోత విధించిన పీఎఫ్ మొత్తాన్ని యాజమాన్యం తన వాటాతో కలిపి పీఎఫ్ కార్యాలయంలో ఆయా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా అపహరించింది. సుమారు 110 మంది ఉద్యోగులకు సంబంధించి గత కొన్నేళ్లుగా లక్షల రూపాయల పీఎఫ్ సొమ్ము అక్రమంగా షోరూం యాజమాన్యం వద్దే ఉండిపోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం రకాల నుండి తమ పీఎఫ్ డబ్బుల గురించి తిరిగి విసిగిపోయి సమ్మెకు దిగామని ఈ సందర్భంగా ఉద్యోగులందరూ తెలిపారు. నా పేరు జాడే సంతోష్ అండి. నేను రిటైల్ బట్టల గుమాస్తాల సంఘం నిజామాబాద్ ప్రెసిడెంట్ అండి. అయితే ముగ్దా షాపు 2023 జనవరి 2వ తారీఖు రోజు ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన నుంచి మేము స్టాఫ్ అండి. అయితే ఒక 6 నెలలు సరిగ్గా జీతాలు ఇచ్చారు. 6 నెలల తర్వాత 2 నెలలకు 3 నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వడంతో మేము విసిగి షాపులు మానేశామండి. అయితే మేము యజమాన్యానికి అప్పుడు అడిగాం, సార్ ఇట్లా అయితే ఎట్లా సార్ అంటే, మాతో అవ్వట్లేదు, మీరు ఎవరైతే మీకు ఇబ్బంది ఉందో వాళ్ళు వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోయామండి. అప్పుడు ఏదైతే మాకు శాలరీ మేము చేసినప్పుడు శాలరీలో పిఎఫ్ కట్ చేశారండి. పిఎఫ్ కట్ చేసి కూడా పిఎఫ్ ఏదైతే మా అకౌంట్ లో ఉంటుందో దాంట్లో జమ చేయలేరు. మేము సార్ మాకు జమ అవుతలేదు అని అంటే, మేము ఒకటేసారి ఇస్తామన్నారు. మేము ఇప్పుడు వెళ్ళిపోయి కూడా 1.5 ఇయర్ అవుతుందండి. 1.5 ఇయర్ నుంచి మేము అడుగుతున్నాం, సార్ మా పిఎఫ్ డబ్బులు ఇవ్వండి అంటే ఒక 4-5 సార్లు దాటవేయడానికి మీకు ఈ నెక్స్ట్ మంత్ లో అవుతుంది అని లాస్ట్ 25th అక్టోబర్ అన్నారండి. 25th అక్టోబర్ నుంచి ఫోన్లు చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారండి. అయితే మేము విసిగి వేసారి ఇక్కడ ముగ్దా షాప్ ముందర ధర్నా కూర్చున్నామండి. దీని తర్వాత ఇప్పుడు మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేద్దాం, మా డబ్బులు కావాలని అడుగుతున్నాము. ఇక్కడ మేనేజర్ గారికి కూడా చెప్పాము. ఎవరైతే వన్ ఆఫ్ ద ఓనర్ రాజేష్ గారు ఉన్నారు, రాజేష్ గారికి కూడా ఫోన్ లో మాట్లాడాము. ఆయన మళ్ళీ దాటవేయడానికి ఇంకో నెల అంటున్నాడు. మేము మా దగ్గర ఓపిక లేదు సార్, ఎందుకంటే మేము కూడా బయట షాపులలో పని చేసుకునే వాళ్ళం. మాకు ప్రతిసారి పర్మిషన్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక రోజు సెలవు అవుతుంది. అంటే ఈ డబ్బులు రావు, పని చేసుకునే డబ్బులు రావు మాకు. కొద్దిగా మీరు దయచేసి ఇది ఎవరైతే చూస్తున్నారో కొద్దిగా మా డబ్బులు వచ్చేలాగా దీన్ని అందరికీ షేర్ చేయండి. మరియు మాకు న్యాయం చేయాలని మేము ఈ పత్రికా ముఖంగా మేము దీని తర్వాత నిజామాబాద్ టౌన్ సిఐ గారికి ఒక కంప్లైంట్, లేబర్ ఆఫీస్ లో ఒక కంప్లైంట్, మరియు పిఎఫ్ ఆఫీస్ లో ఒక కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మేము ధర్నా కూర్చొని మాకు డబ్బులు వచ్చేదాకా మేము ఇక్కడికి వెళ్ళి కదలేదు. మా డబ్బులు అండి అవి. మేమేమి సంస్థకు మా ఫ్రీ ఇమ్మన్నట్లే, మా శాలరీల నుంచి కట్ చేసిన డబ్బులు అవి. దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారని, లేదా త్వరలోనే జమ చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని బాధితుల ఆవేదన. భవిష్యత్ అవసరాల కోసం మా కష్టకాలంలో ఉపయోగపడతాయని అనుకున్న డబ్బును యాజమాన్యం ఇలా మోసం చేయడం దారుణమని అన్నారు. మాకు వృద్ధాప్యంలో లేదా అత్యవసరంగా ఉపయోగపడే ఈ డబ్బును వెంటనే ఇప్పించాలని ఒక బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఎఫ్ డబ్బులను దొంగిలించడం అనేది చట్టవిరుద్ధం కాబట్టి ఉద్యోగులు ఈ విషయంలో కార్మిక శాఖ మరియు పోలీస్ విభాగాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. వెంటనే షోరూం యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఉద్యోగుల డబ్బును ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు రాధిక. నేను ఇక్కడ ముగ్దా షాప్ లో వర్క్ చేశానండి. మాకు పిఎఫ్ డబ్బులు కట్ చేసుకున్నారు. పిఎఫ్ డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. మాకు 1.5 ఇయర్ అయిపోయింది. ఇంతకుముందు ముగ్దా అని ఉండే, అది కూడా మాకు అకౌంట్ చూపించలేదు. తర్వాత ప్రభత టెక్స్టైల్ అయింది, అందులో కూడా మాకు పిఎఫ్ డబ్బులు ఏం చూపించలేదు. మేము మా డబ్బులు మేమే అడుగుతున్నాం కదా, మేం ఇవ్వమనట్లేదు కదా, మాకు కూడా వెళ్ళాలి కదా. అందరి డబ్బులు అన్నా కానీ మాకు ఒక్కొక్కరికి కట్ చేసుకునే అన్నా కానీ మనిషికి 20-30 వేలు అవుతాయండి. అవే అడుగుతున్నాం కదా. లేడీస్ ఇక్కడ దాకా వచ్చి వర్క్ చేస్తున్నారంటే వెళ్ళకనే కదా, ఆర్థిక స్తోమత లేకనే కదా పని చేస్తుంది.
ఇప్పుడు కూడా ఇక్కడ అందరం కూర్చున్నామంటే మాకు వెళ్ళకనే కదా. మీరు ప్రతిసారి వచ్చినప్పుడల్లా అప్పుడు ఇప్పుడు అని అంటే ఎన్నిసార్లు వస్తాం, విసిగిపోయాం. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి. మీ ఏమి ఇవ్వమనట్లేదు, మాకే ఇవ్వమనండి అంతే. మేము న్యాయంగా అడుగుతున్నాము. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ6 టీవీ న్యూస్.